ఇది ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్. ఈ ఫ్యూచర్ సిటీ ఫౌండేషన్ స్టోన్ ఏమైనా బిల్ గేట్స్ ఉన్నాడా, లేకుంటే ఇంటర్నేషనల్ ఎవరైనా ఉన్నారా అంటే ఎవరున్నారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు ఉన్నారు, అటు దిక్కు మన బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మన మధ్యలో ఎవరు ఉన్నారు? ఇటీవల వర్టెక్స్ లో పేరు వచ్చినటువంటి కిచ్చిన లక్ష్మారెడ్డి గారు. ఈయన భూములు ప్లాట్లు చేసి అమ్ముతాడు. ఆయన ఉన్నాడు. పక్కన ఫహీం ఖురేషి అనేటోడు సెటిల్మెంట్లు చేసేటోడు ఉన్నాడు. వీళ్ళిద్దరిని పెట్టుకుంటారు. రేవంత్ రెడ్డి గారు మేము ఎవరిని అడగక ముందే, ఇగో ఇది సాక్ష్యం దీనికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరు అడగక ముందే నేను ఇక్కడ వ్యాపారం చేయనికి రాలేదు, నేను రియల్ ఎస్టేట్ దందా చేయనికి రాలేదు అంటాడు. ఇంకో సాక్ష్యం. మరి ఏం చేయనికి వచ్చిండ్రు వీళ్ళు, దేనికోసం ఉన్నారు? ఈరోజు ఫ్యూచర్ సిటీ అనేది జనాల ఫ్యూచర్ కోసం కాదు, తెలంగాణ ప్రజల ఫ్యూచర్ కోసం కాదు. ఇది పక్కా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ కోసము, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి ఫ్యూచర్ కోసము, వారి ఫ్యూచర్ కోసమే ఈరోజు ఫ్యూచర్ సిటీ తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు కూడా అడుగుతలేరు. ఇంకొకటి లాస్ట్గా నేను ఒక ఫైనల్ ఒక ఐటమ్ చెప్పదలుచుకున్నా. ఇందులో ఇప్పుడు మీకు రింగ్ రోడ్డు మీద ఆల్రెడీ 1,00,000 ఎకరాలు ఖాళీ స్థలం ఉన్నది. మన వెళ్ళిపోయి 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి, ఎవడు కొంటలేడు. ఇవే నిండుతలేవు. ఇంకా ఇది వెళ్ళిపోయిన తర్వాత ఇయాటికి మనం ఇక్కడ మనం కూర్చుంటే, అంటే ఇది ఇప్పుడు ఎండాకాలం కాదు, ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ఎండ కొట్టినా కానీ ఉడకబోయద్దు. ఇలా ఉడకబోస్తుందంటే ఏంటి? దాదాపు కొన్ని లక్షల చెట్లు ఈరోజు కొట్టేసిండ్రు, లక్షల చెట్లు ఈరోజు కొట్టిపడేసిండ్రు. ఈరోజు కాంక్రీట్ హబ్ లెక్క మారింది. ఐటీ హబ్ కాదు హైదరాబాద్, ఈరోజు కాంక్రీట్ హబ్. అంటే చెట్లు కొట్టేసిండ్రు, మంచి గాలి వచ్చే పరిస్థితి లేదు, ఆక్సిజన్ వచ్చే పరిస్థితి లేదు, కృత్రిమ ఆక్సిజన్ మీద బతికే పరిస్థితిలో ఈరోజు ఆల్రెడీ హైదరాబాద్ ప్రజానికం ఉంది. ఇక ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరు మీద అక్కడ 3 రిజర్వ్ ఫారెస్ట్లు ఉన్నాయి. 3 రిజర్వ్ ఫారెస్ట్ లో దాదాపు లక్షల చెట్లు ఈరోజు కొట్టేసే పరిస్థితి. అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, కుందేళ్లు ఉన్నాయి, ఇంకా అనేకమైన ఈరోజు ఇవి అనేకమైన అటవీ సంపద ఈరోజు అక్కడ ఉన్నాయి. అవన్నీ కొట్టేస్తే రేపు ఫ్యూచర్ ఏం ఉండబోతుంది? నీవు వచ్చే తరాలకు ఏమి ఇవ్వబోతుండ్రు? ఈరోజు